హాయ్ ఫ్రెండ్స్. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. అయినా కోరుకున్న ఐటీ జాబ్ రాలేదు. కెరియర్ గ్యాప్ ఉంది. చాలా ట్రై చేస్తాం. వేరియస్ కంపెనీస్‌కి అప్లై చేస్తున్నాం. కొన్ని వందల్లో అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేస్తున్నాం. అయినా సరే ఎటువంటి రెస్పాన్స్ రావట్లేదు. అట్ ద సేమ్ టైమ్ అంతవరకు ఒక మంచి ఐటీ జాబ్‌లో పనిచేసాం. సడెన్‌గా పెర్ఫార్మన్స్ బాలేదని చెప్పి తీసేశారు. లేకపోతే వేరియస్ రీజన్స్ వల్ల అయితే జాబ్ పోయింది. మళ్ళా తిరిగి ఐటీ జాబ్స్‌కి అప్లై చేస్తుంటే ఎటువంటి రెస్పాన్స్ అవ్వడం లేదు. నెలలైతే గడిచిపోతున్నాయి. చాలా వందల అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేస్తున్నాం. అయినా సరే మేము అనుకున్న మా స్కిల్‌కి తగ్గ లేకపోతే మా ఎక్స్‌పీరియన్స్‌కి తగ్గ జాబ్స్ అయితే రావట్లేదు. సో, ఇటువంటి మూవ్‌మెంట్‌లో నాకేదైనా నాన్ ఐటీ జాబ్ వచ్చిందంటే దాన్ని యాక్సెప్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అసలు చేస్తే ఏమవుతుంది అని చెప్పి కొంతమందయితే మెయిల్స్ పెట్టారనమాట. స్పెసిఫిక్‌గా ఒక పర్సన్ అయితే పెట్టారు. చాలా డీటెయిల్‌గా క్వెషన్స్ అడిగి పెట్టారనమాట. సో, ఇటువంటి సిట్యుయేషన్‌లో నా సజెషన్ ఏంటంటే యాక్సెప్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ పర్టిక్యులర్ జాబ్ ఆపర్చునిటీ ఏదైతే ఉందో ఒక చిన్న ఆపర్చునిటీ, ఒక చిన్న జాబ్ రావడం కూడా చాలా కష్టంగా ఉంది నౌ డేస్. అది నాన్ ఐటీ జాబ్ అయినా సరే, ఐటీ జాబ్ అయినా సరే. అట్ ద సేమ్ టైమ్ ఇంత టఫ్ కొన్ని డొమైన్స్ అయితే చాలా టఫ్ కాంపిటీషన్ అయితే ఉందనమాట. సో, ఇంత టఫ్ కాంపిటీషన్‌లో ఒక ఆపర్చునిటీ రావడం మనకు చాలా ఎక్కువ. అది నాన్ ఐటీయా, ఐటీయా అని చెప్పి యాస్ ఆఫ్ నౌ చూడొద్దు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న మార్కెట్‌లో ఏ జాబ్ వచ్చినా సరే తీసుకోండి. ఎందుకు చెప్తున్నానంటే అది ఒకవేళ నాన్ ఐటీ జాబ్ అయినా సరే దానికంటూ కొన్ని ప్రోస్ ఉంటాయి. ఖచ్చితంగా కొన్ని ప్రోస్ ఉంటాయి. అవేంటో ఒకసారి తెలుసుకోవడానికి ట్రై చేయండి అన్నమాట. సో, ఫస్ట్ థింగ్ ఏమంటే మీకు ఫస్ట్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది వస్తుందన్నమాట. ఎవ్రీ మంత్ మీరు అనుకున్న ఐటీ జాబ్‌లో పోల్చినా సరే కొద్దిగా తక్కువే వచ్చినప్పటికి కూడా అట్‌లీస్ట్ మీకు ఒక ఫైనాన్షియల్ స్టెబిలిటీ అయితే వస్తుందన్నమాట. సో, మీరు డబ్బులకి ఏదైనా కావాలి, ఫైనాన్షియల్‌గా ఏమైనా ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే మీరు వేరే ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పనైతే ఉండదు. అట్‌లీస్ట్ మీ డబ్బులు మీరు సంపాదించగలుగుతారు. ఎవ్రీ మంత్ కొంత రెవెన్యూ అయితే జనరేట్ అవుతుందన్నమాట. ఇది ఫస్ట్ థింగ్. మీరు నాన్ ఐటీ జాబ్‌లో చేసినా సరే మీకు ఎవ్రీ మంత్ మనీ అనేది జనరేట్ అవుతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి యూ హావ్ పొటెన్షియల్ టు గెయిన్ న్యూ స్కిల్స్ అండ్ ఎక్స్‌పీరియన్స్. అది మీరు తర్వాత ఎట్లా యుటిలైజ్ చేసుకుంటారనేది మీ ఇష్టం అన్నమాట. బట్ ఒక కొత్త విషయాన్ని అయితే మీరు నేర్చుకుంటారు కదా! సో, ఆ విధంగా చూడండన్నమాట. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి అట్‌లీస్ట్ మీ రెజ్యూమేలో ఆ పర్టిక్యులర్ టైమ్ పీరియడ్ అన్‌ఎంప్లాయ్‌మెంట్‌లో లేకుండా ఉంటుందన్నమాట. సో, తర్వాత ఎవరైనా మీరు మళ్ళీ ఐటీ జాబ్స్‌కి అప్లై చేసినప్పుడు ఎవరైనా అడిగినా సరే మీరు చెప్పడానికి ఉంటుంది. ఆ మొమెంట్‌లో చాలా టఫ్‌గా ఉంది కండిషన్ కాబట్టి, మార్కెట్ కండిషన్ అంత బాలేదు కాబట్టి నేనైతే నాన్ ఐటీ జాబ్ చూజ్ చేసుకున్నాను. అట్ ద సేమ్ టైమ్ నన్ను నేను అప్ స్కిల్ చేసుకున్నానని చెప్పి మీరైతే చెప్పడానికి ఉంటుందన్నమాట. సో, ఈ విధంగా మీరు నాన్ ఐటీ జాబ్‌లో పని చేస్తూనే మళ్ళీ తిరిగి ఐటీ జాబ్‌లోకి రావడానికి అయితే ట్రై చేయొచ్చన్నమాట. సో, అందులో కూడా కొన్ని వేస్ ఉంటాయి. అవైతే కొద్దిగా బ్రీఫ్‌గా చెప్పడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరేమంటే కంటిన్యూయస్‌గా అప్ స్కిల్ అవ్వడానికి ట్రై చేయండి. సపోజ్ మీకు ఐటీలో కోడింగ్ సైడ్ బాగా ఇంట్రెస్ట్ అనుకోండి. డీఎస్ఏ కాన్సెప్ట్ నేర్చుకోండి. అలాగే లాంగ్వేజెస్‌ని ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. అట్ ద సేమ్ టైమ్ రిలవెంట్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ట్రెండింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటైతే నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండన్నమాట. ఈ పర్టిక్యులర్ టూల్స్ అండ్ టెక్నాలజీస్ మీకు నేర్చుకోవడానికి డబ్బులు అవసరం అవుతున్నాయంటే, ఈ నాన్ ఐటీ జాబ్‌లో మీరు పని చేస్తున్నప్పుడు వచ్చే సాలరీ దానికి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అట్లా కాకుండా నేను ఇదే చేస్తానని చెప్పి కూర్చున్నారంటే, ఆ మొమెంట్‌లో, ఆ పీరియడ్‌లో మీరు అన్‌ఎంప్లాయిడ్‌గా ఉంటారు. అట్ ద సేమ్ టైమ్ ఫైనాన్షియల్‌గా కూడా బర్డెన్ అనేది పెరుగుతుందన్నమాట. సో, మీరు దీన్ని ఎలా యుటిలైజ్ చేసుకోవచ్చు. అప్ స్కిల్ చేసుకోవడానికి మీరు ఖచ్చితంగా దీన్నైతే యుటిలైజ్ చేసుకోవచ్చనమాట. అట్ ద సేమ్ టైమ్ సెకండ్ థింగ్ ఏమంటే మీరు ఫ్రీలాన్సింగ్ ట్రై చేయండి. లేకపోతే పార్ట్ టైమ్ ఐటీ వర్క్స్ జాబ్స్ ఏమైనా ఉన్నాయంటే వాటికి కూడా ట్రై చేయండన్నమాట. కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. ఇవి ఆల్రెడీ మనం చాలా సార్లు డిస్కస్ చేసాం మన యొక్క ఛానెల్‌లో. సో, అవి ఒకసారి చూడండి. సో, అటువంటివేమైనా ఉన్నాయంటే ఆపర్చునిటీస్ కూడా చూడండన్నమాట. అట్ ద సేమ్ టైమ్ మీ యొక్క నెట్వర్క్ అనేది పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి ఈ మూవ్‌మెంట్‌లో. సో, చాలా మంది వేరియస్ పీపుల్ మీ డొమైన్‌లో మీకు ఇంట్రెస్ట్ ఉన్న డొమైన్‌లో ఆ ఏరియాస్‌లో ఎవరైతే సక్సెస్‌ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళనైతే కలవడానికి ట్రై చేయండి. లింక్డ్ఇన్‌లో వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టండి. వాళ్ళేమైనా జాబ్ ఆఫర్స్ ఏమైనా ఇస్తారేమో, లేకపోతే అట్‌లీస్ట్ మిమ్మల్ని రిఫర్ చేస్తారేమో తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండన్నమాట. మీ నెట్వర్క్ అనేది పెంచుకోవడానికి అయితే ట్రై చేయండి. అలానే సర్టిఫికేషన్స్ కానీ, లేకపోతే ఆన్‌లైన్ కోర్సెస్ కానీ కొనుక్కొని వాటినైతే చేయడానికి అయితే ట్రై చేయండన్నమాట. సో, ఇవన్నీ ఒకవేళ ఏమైనా డబ్బులు పెట్టి పర్చేస్ చేయాలి, ఏమైనా కొనుక్కోవాలనుకుంటే మీ నాన్ ఐటీ జాబ్‌లో మీరు జనరేట్ చేస్తున్న రెవెన్యూ అనేది ఖచ్చితంగా దానికైతే ఉపయోగపడుతుంది కదా! మీరు అన్‌ఎంప్లాయిడ్‌గా ఉండే కంటే ఏదో ఒక జాబ్ చేస్తూ ఈ విధంగా వీటినైతే కొనుక్కొని మిమ్మల్ని మీరు అప్ స్కిల్ చేసుకొని, వాటిని యూజ్ చేసుకొని మీరు ఒక మంచి ఐటీ జాబ్స్‌కైతే ట్రై చేయొచ్చు కదా! సో, అలాంటివేమైనా ఉన్నాయంటే అప్ స్కిల్ అవ్వడానికి ట్రై చేయండన్నమాట. అట్ ద సేమ్ టైమ్ ఏమంటే వన్ లాస్ట్ థింగ్ ఏమంటే అప్లై చేస్తూనే ఉండండి. ఎప్పుడు మనకి అవకాశం వస్తుందో తెలీదు కాబట్టి మీకు వచ్చేంత వరకు కూడా మీరెప్పుడు వదిలేయద్దు. నెవర్ గివ్ అప్ అనమాట. ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. ఖచ్చితంగా వస్తుందన్నమాట. సో, ఇదెప్పుడు గుర్తుపెట్టుకోండి. ఏ చిన్న ఆపర్చునిటీ వచ్చినా సరే దాన్నైతే వదులుకోవద్దనమాట. ఎందుకంటే యాస్ ఆఫ్ నౌ ఉన్న టఫ్ కండిషన్స్‌లో మనకి చిన్న ఆపర్చునిటీ రావడమే చాలా ఎక్కువనమాట. అట్ ద సేమ్ టైమ్ మీకేమొచ్చినా సరే వదులుకోవడానికి ట్రై చేయండి. మరీ చెప్తున్నానన్నమాట ఈ విషయం. ఎందుకంటే లిటరల్‌గా నేను చూస్తున్నాను కాబట్టి కొన్ని వందల మెయిల్స్ అయితే చూస్తున్నానన్నమాట. ఇది మీకేదో ఎగ్జాగరేషన్‌గా అనిపించొచ్చు కానీ బట్ ఇది హార్ష్ రియాలిటీ ఇది ఎప్పుడు కూడా. సో, ఈ ఆపర్చునిటీని కూడా మీరైతే వదులుకోవద్దనమాట. సో, మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్. బై.